హ్యూమిడిటీ లేదు. ఇప్పుడు మనం సముద్ర తీరాలకు వెళ్ళి ఉండలేము. అదే కదా ఇప్పుడు చెన్నైకి పోయినా బాధ, విశాఖపట్నం పోయినా బాధ, హ్యూమిడిటీ. ఇక్కడ అట్లా హాయిగా ప్రశాంతంగా చల్లగా గాలి. ఎందుకనంటే ముందే జాగ్రత్త పడతాడట సముద్రుడు. వాడి కోపం వచ్చిందంటే కష్టం, లంకలో చాలా జాగ్రత్తగా వెచ్చాలని. కాబట్టి ఎంత గాలి అవసరమో నువ్వు పోయి ఫ్యాన్లో 1, 2, 3 ఇది అవసరం లేదు. ఇటు పెట్టుకొని ఏసీని 16, 17, 18 ఇవన్నీ అవసరం లేదు. అర్థమవుతుందా? సముద్రుడే వాయుదేవుడితో టైఅప్ అయ్యి ఇద్దరు కలిసి మాట్లాడుకొని నేను చల్లగా నువ్వు హాయిగా, నేను చల్లగా నువ్వు హాయిగా, ఇంత చేస్తున్నారు అక్కడ. సరెండర్ అయిపోయింది అంతా, మొత్తం సరెండర్ అయిపోయింది నేచర్ అంతా. ఈ పరిస్థితులు అలా చూచి ఎంత హాయిగా ఉంది, ఎంత చల్లగా ఉంది. ఆ బురుజుల మీద చిన్న చిన్న గంటలు, చిరు గంటలు ఉన్నాయట. ఈ గాలికి అవి గలగలమంటూ ఉంటే రాత్రిపూట నిశ్శబ్దమైన వాతావరణంలో అబ్బా ఏమిటబ్బా ఇంద్రభవనాలు ఇట్లా ఉంటాయా, అమరావతి విధంగా ఉంటుందా అని అనుకుంటూ అటు ముందుకు పోయి ఇంక ఇళ్ళుని చూస్తూ ఉన్నాడట. దూరంగా కనపడతా ఉన్నాయి, ఇంకా దగ్గరకు రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎన్కౌంటర్ ఉంది మళ్ళీ. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి ద్వారబంధం, తలుపు ఇవన్నీ కూడా అంత బంగారు, మొత్తం బంగారు తలుపులే అన్నీ. వాడిది ఏం పోయా అన్నీ తీసుకొచ్చుంటాడు అన్ని లోకాల నుంచి రావణాసుడు. ఇక అరుగులు చూస్తామంటే మణులు, వైడూర్యాలు పొలిదిగా ఉన్నాయట అవంతా కూడా. ఇది చెప్తాడు, ఇంత అద్భుతంగా ఎక్కడబ్బా ఇటువంటి లోకం కూడా ఒకటి ఉంటుందే, నేను అనుకోలేదే, ఇంద్రలోకం ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, ఇవన్నీ యాడ్ నుంచి ఉంటాయి అని అనుకుంటూ ఉండాడు. ఈ లోపల ఎవరో కస్త్వం కేన చక్కార్యేణ, కస్త్వం త్వం కహ, ఏయ్ ఎవడు నువ్వు, కేన చక్కార్యేణ ఇహ ప్రాప్త వనాలయ, చుడతామాట ఇహ ప్రాప్త ఇక్కడికి వచ్చావు, వనాలయ, వనాలయ అంటే వానరుడా అని అర్థం. వనంలో సంచరించేటువంటి వాడు వానరుడు. ఆ క్వశ్చన్ చూడండి ఎంత దౌర్భాగ్యంగా ఉందో. కష్టం నువ్వెవరు, వనాలయ, ఏంది ఇదని? ఇది లంకలో ఇట్లుంటుంది జ్ఞానం. ఇటువంటి జ్ఞానం కలిగిన ఏ ప్రాంతమైన లంకే. ఒకవైపు ఓ వానరుడా అంటూ నువ్వెవరంటే వానరుడు కనపడతాడు కదా, వనాలయ, కస్త్వం నువ్వెవరు, కేనచ కార్యేణ ఇహ ప్రాప్త, ఏ కార్యంతో వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. ఎవరికి కనపడకూడదు, చిన్న రూపం, వృషదంశక మాత్ర హసన్, పిల్లిలాగా తయారవుతాం అనుకున్నాను, తొందరగా అయిపోయినా బాగుండేది, అయిపోయే లోపల ఈవిడెవడో చూసి నన్ను అని ఇటు చూచాడు. చూస్తే ఆవిడ ఒక భయంకరమైనటువంటి రాక్షసి. అప్పుడు హనుమంతుడు చూసి ఆవిడ, ఈయనకు రాక్షసులంటే దోమల్లాగా, మనకు దోమలు ఎట్లా ఆయనకి రాక్షసులు ఎట్లా చూసాం కదా ఆయన వైభవం. ఆవిడని చూసి నేను ఎవరంటావా, నేనే ఎందుకని ఆవిడే చెప్పేసింది కనుక వనాలయ అని. కేనచ కార్యేణ, ఏ కార్యం మీద వచ్చావని. ఏం లేదు, ఈ లంక చాలా బాగుంటుందంటే అలా వచ్చి చూసిపోదామని వచ్చా. ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు, లంకలో ధైర్యంగా కాలు పెట్టడమే, కాలు పెట్టి మళ్ళీ తిరిగి పోవడమే, ఎవరనుకుంటున్నావు నన్ను? నేనేం చేయను, నేనేం ఎత్తుకుపోను, ఊరికే తమాషకి అలా తిరిగేసిపోతా అన్నాడు. ఏంటంటే నేను కనపడితే ఇంత తేలిగ్గా మాట్లాడుతూ ఉన్నాడేంటి అని ఆవిడ అనుకొని, చూడు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా, నేనెవరో నీకు తెలుసా అన్నాడు. ఎవరు నువ్వు అని. అహం తు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమా, అహం తు నగరీ లంక స్వయమేవ, స్వయంగా నేనెవరో తెలుసా, నా పేరు లంకిణి, నా పేరు లంకిణి. ఈ లంకా నగరానికి నేను అధిష్టాన దేవతని. ఈ లంకా నగరం అంతా కూడా నాకే ఉండదు, అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. కాబట్టి వీళ్ళంతా సెక్యూరిటీ ఉన్నారు, కానీ నేను ఐఎమ్ ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఓకే, లంకిణి అంటారు నన్ను. ఎట్లా మాట్లాడిందో చూడండి. అహం తు నగరీం లంక, స్టార్ట్ అవ్వడమే అహం, అహం నేను, ఇది అహం భావన, అహం భావన కదా. నిన్న మనం చూచాం ఎక్కడుంది సీతమ్మ అంటే లంకలో ఉంది. సీతమ్మ లంక ఏది, రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ అన్నప్పుడు సీతమ్మ లంకలో బంధింపబడింది లోకంలో.
మనం దేహంలో బంధింపబడ్డాం. ఇదే లంక అని చెప్పాం కాదు. ఈ దేహంలో ఏముంటుందో తెలుసా? దేహాత్మభావం. నేను 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 అహం 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 అహంతో నగరీ లంక స్వయమేవ ప్లవంగమా. ఏ వానరుడా, నేను స్వయంగా లంకిణిని. నా అధీనంలో ఉంది ఈ లంకంతా. నాకు తెలియకుండా పోవడానికి అవకాశమే లేదు. ఎందుకు వచ్చావు అసలు? నీకు ఏ పని? నీకెంత ధైర్యం అంటూ మాట్లాడుతూ ఉండి కొట్టేసింది హనుమంతుడు. కొడతాను ఇట్లా అన్నాడు. అప్పుడు చూచాడు, ఇప్పటికి ఎవరికి లేదు ధైర్యం. నన్ను కొట్టే ధైర్యం ఎవరికి లేదు. నువ్వు మొట్టమొదటిసారి ధైర్యం చేశావు, చూపిస్తానని ఎడంచి ఇట్లా పెట్టి కొట్టాడంతే. కొట్టగానే పడి తర్వాత లేవలేదు. అడుగుతున్నాడు, లేస్తావా లేదా అని. ఉండు లేస్తా, అంత మరీ దెబ్బ కొడితే లేవాలి కదా నేను. ఆవిడ ఎందుకంటే అప్పటికే వచ్చేసింది స్మృతి ఆవిడికి. ఒకటే ఒక దెబ్బకి ఉండు, అంత దెబ్బ కొట్టి మళ్ళీ వెంటనే లేవమంటే ఎట్లా లేస్తా, ఉండు కొద్దిసేపు ఉండు అన్నది. సరే టైం తీసుకొని ఇలా ఆలోచిస్తున్నాడు, మన రూపాన్ని మనం ధరించాలి కదా. ఈ లోపల మెల్లగా లేచింది. లేచి వచ్చి నమస్కారం చేసింది. కబంధుడు అక్కడ ఎట్లా హెల్ప్ చేశాడో రామలక్ష్మణులకి చూశారు కదా మీరు అరణ్యకాండలో. సేమ్ లంకిని ఇక్కడ. అప్పుడు అన్నది, అయ్యా నాకు ఒక శాపం, బ్రహ్మదేవుని యొక్క శాపం వల్ల నేను ఇట్లా అయ్యాను. సరేనా, నేను ఊర్ధ్వలోకాల్లో బ్రహ్మాండంగా ఉన్నదాన్ని, సురలోకంలో నేను ఇట్లా వచ్చాను. నేను రాక్షసి అయిన తర్వాత శాపవశాత్తు ఈ రావణాసురుడు తీసుకొని వచ్చి నేను పవర్ఫుల్ రాక్షసినని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నన్ను ఇక్కడ పెట్టాడు. నేను ఈ లంకనంతా కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఆ రోజే నాకు బ్రహ్మదేవుడు శాపం ఇచ్చినప్పుడు నేను ప్రార్థన చేశాను, నేనేదో తప్పు చేశాను, ఈ దోషం వల్ల మీరు శాపం ఇచ్చారు. ఈ శాప విముక్తి నాకు ఎప్పుడు అని అంటే, భగవంతుని యొక్క కార్యంలో ఒక మహాభక్తుడు వస్తాడు, అతడు గనక నిన్ను టచ్ చేశాడంటే నీ శాపం పోద్దాను. అది కూడా ఏమన్నాడంటే వానరు రూపంలో వస్తాడన్నాడు. అది కూడా నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, నేను కూడా వానరుల కోసం చూడొచ్చు, ఏదైనా వానరుడు కనపడతాడని లే. ఎప్పుడన్నాడంటే అతను స్పృశించినప్పుడే నీ జ్ఞాపకం వస్తుంది అన్నాడు. తామరు కొట్టగానే, నేను పడగానే నాకు వెంటనే ఆ స్మృతి అంతా కూడా వచ్చేసింది. కాబట్టి నువ్వే అతనివి, నాకు ఇక నేను వెళ్ళిపోతాను మా లోకాలకి, నువ్వు జాగ్రత్తగా సెర్చ్ చెయ్యి, తమచదుండి సీత ఎక్కడుందో తెలుసుకొని రాముడికి చెప్పు, రాముడి చేతిలో ఈ దుర్మార్గుడు వధింపబడాలి అన్నది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా సీతమ్మ ఎక్కడుందో తెలియదు. దట్ ఇస్ ది థింగ్. వాడి ఇంటెలిజెన్స్ ఎట్లా ఉందో చూడండి. అసలు యాక్చువల్గా లంకిణికి తెలియదు. లంకిణికి కనుక తెలిసి ఉంటే చెప్పుండు. అట్లా వెతుకుతాను. ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన తర్వాత అంటే ఇదేంటిది? అహం తు లంకా నగరీం స్వయమేవ ప్లవంగమా. అహం నేను, నేను అంటే ఇది అహంకారం, అహంభావన. అహంభావన ఉండేటువంటి వాళ్ళు సత్యాన్వేషణలో పనికిరారు ఎప్పుడు కూడా. అహంభావనని మనం పోగొట్టుకోవాలి. అహమినాశభాజీ అహమహంతయా, అహమినాశభాజీ అహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్, స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్ అహమినాశభాజీ అహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్. కాబట్టి ఎప్పుడైతే ఈ అహంకారం అనేటువంటిది నశిస్తుందో అప్పుడే అహం స్వరూపం తెలుస్తుంది. నేను ఈ దేహము అనేటువంటి భావన మొదట పోవాలి. కోహం, నేనెవరు? ఇది అన్వేషణ, సీతాన్వేషణ. కోహం అహం కహ, నేనెవరు? దేహం నాహం. అది నెక్స్ట్ ఆన్సర్. దేహం నాహం, అహం దేహం నా, నేను దేహాన్ని కాను. కోహం, నువ్వు దేహం కాకపోతే ఎవరయ్యా? అహం కహ సోహం అహం సహ, నేను పరమేశ్వరునే కానీ ఆత్మే కానీ ఇది కాదు. కనుక ఈ అహంభావన ఉన్నంత వరకు అహం స్వరూపం తెలిసే అవకాశం లేదు. కనుక ఇంతవరకు ఇన్ని సాధించుకొని వచ్చినటువంటి వాడు ఇక్కడ భావాన్ని కూడాను సాధకుడు సంపూర్ణంగా నిర్మూలించుకుంటేనే ఆ తరువాత దేహాత్మభావం పోతేనే ఆత్మదర్శనం జరుగుతుంది. దేహాత్మభావం కలిగినటువంటి వాళ్ళు, నేనే దేహం అనేటువంటి భావనతో ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఆత్మదర్శనం చేయలేరు. దేహం పరిమితం, అది పరిపూర్ణం. క్లేశో ధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహేగతి దుఃఖం దేహవద్భి అవాప్యతే. అర్జున, క్లేశ అధికతర తేషాం, వాళ్ళకి చాలా కష్టం ఆత్మదర్శనం కావడం. ఎందుకని? క్లేశో ధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం
అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే. చాలా కష్టంగా పొందబడుతుంది. దేహాభిమానం ఉండేటువంటి వాళ్ళు ఆత్మతత్వాన్ని పొందలేరు అని భగవద్గీత 12వ అధ్యాయం. ఓకే, కనుక ఈ అహమ్ని, ఈ లంకిణిని ఇక్కడ సంహరించిన తరువాత లోపల ఎంటర్ అయ్యాడు. లోపల ఎంటర్ అయ్యి ఇప్పుడు ఆ పిల్లి రూపంలో వృషదంశక మాత్ర సన్ బభూవ అద్భుత కర్షణ లోపల ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి చూసుకుంటా వస్తూ ఉన్నాడు, ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఒక చోట ఒక కాటుకు కొండలాగా ఒకడు పడుకొని ఉన్నాడు. అది రూము, ఆయన ప్రైవేట్ ఛాంబర్. ఎంత ఉందో తెలుసా? పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ అంత ఉంది. దాన్ని చూశాడు. మరి వీడెవడురా వీడు, ఇంత మంచము, ఇంత మనిషి, ఒక కొండలాగానే ఉన్నాడు, నల్లగా పడుకొని ఉన్నాడు. వాల్మీకి అంటాడు, ఓ పెద్ద సరోవరంలో మదపటేనుగు పడుకొని ఉన్నట్టు ఉందన్నాడు. ఎందుకంటే వాడు నిద్రపోతున్నాడు, రాత్రి టైం కదా, నిద్రపోతున్నాడు రావణాసురుడు. ఇక ఆ మొత్తం అన్ని చోట్ల స్త్రీలే కనపడుతున్నారట, ఇక ఎవ్వరు లేరు. ఒక చోట అందమైనటువంటి స్త్రీ కనిపించింది. ఆవిడ చూస్తూ ఉంటే మళ్ళీ చూడాలి చూడాలి అనిపిస్తూ ఉంది. అప్పుడు అనుకున్నాడు, నో, ఆవిడే సీతమ్మ అయి ఉంటుంది. సీతమ్మ ఆవిడ అయి ఉంటుంది. ఎందుకని? ఈ నికృష్టమైనటువంటి వాళ్ళని నేను చూడలేను, నా మనసు పదే పదే చూడాలనిపిస్తూ ఉంది గనక. అపవిత్రమైనటువంటి వాటిని నేను చూడను, నేను పవిత్రతనే చూస్తాను. నా తల్లి పవిత్రురాలు గనక ఆవిడ చూడాలనిపిస్తూ ఉంది గనక ఆవిడే సీతమ్మ అయి ఉంటుందేమో అని అనుకున్నాడు. వాస్తవానికి ఆవిడ మండోదరి. పంచకన్యలు మీకు చెప్పాను కదా మొన్న. అహల్య, సీత, తార, మండోదరి, ద్రౌపది. కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళైనా కూడా వాళ్ళని కన్యలు అన్నారు, అంత పవిత్రులు వాళ్ళు. కనుక మండోదరిని ఎప్పుడైతే చూచాడో ఆయన మనసు అట్లా అనిపించింది. కానీ ఇక్కడ నేను రాశాను చైతన్య రామాయణంలో, వాల్మీకి ఒక్కసారి ఎంత మాట అన్నాడో తెలుసా? కోతి లక్షణాలు బోనించుకున్నాడు కాదన్నాడు. వండర్ఫుల్. ఎవరిని? హనుమంతుడిని. తన కోతి స్వభావం, వానర స్వభావం బయట పెట్టాడు అన్నాడు వాల్మీకి. అది వాల్మీకి అంటే ఎందుకో తెలుసా? అంటే రచయితగా మాట్లాడతాడు. అది రావణుడు యొక్క పడక గదిలో సీతమ్మ ఉందని డౌట్ పడతాడా ఇతను, కపి లక్షణాలు కాకపోతే. కళ్ళెర చేసి పాపం ఈయన అనుకున్నాడే కానీ మళ్ళీ వెంటనే అనుకున్నాడు, ఏంటి నా బుద్ధి ఏంటి? ఇవన్నీ తమాషాలు జరుగుతుంటాయి. అక్కడ సాధకుడుగా కనపడతాడు మనకు. నా బుద్ధి ఏంటి, ఇక్కడ ఎందుకు నేను ఊహించాను మా అమ్మని? నో, ఆవిడెవరో అయి ఉంటుంది. పవిత్రాలు ఉంటారు చాలామంది పవిత్రుల మధ్య ఒక దుష్టుడు ఉన్నట్టుగా, చాలామంది దుష్టుల మధ్య ఒక పవిత్రులు ఉంటారు. ఎవరైనా కావచ్చేమో కానీ మా అమ్మ అయ్యేందుకు అవకాశం లేదు. ఇదంతా చూడకూడదు అని అనుకుంటే అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాను. నహిమే మనసః కిం. ఇక్కడ వాల్మీకి అంత మాట అన్నా హనుమంతుడు అదంతా చూసి, చాలా వికృతంగా ఉంటాయి అక్కడ రూపాలు. రాత్రులు నిద్రపోతూ ఉండడం, ఆ భయంకరమైనటువంటి సన్నివేశాలు, ఎప్పుడు చూడనటువంటివి, వికృతమైనటువంటివి, వికారమైనటువంటివి. హనుమంతుడి యొక్క కళ్ళకి ఎప్పుడు అవి స్ఫురించలేదు, ఆయన చూడలేదు. అటువంటి నికృష్టమైన దృశ్యాలను చూచి తిరిగి వస్తూ అనుకున్నాడంటే, ఏం పాపం చేశామబ్బా, ఇవన్నీ చూడాల్సి వచ్చింది, ఎప్పుడు లేదు అని అనుకుంటూ చిద్వైకృతం ఉపపద్యతే నహి చిద్వైకృతం ఉపపద్యతే. నేను ఇన్ని చూశాను కానీ వికృతమైనటువంటి రూపాలు ఎక్కడ కూడాను నాకు నా మనసు వికారం చెందలేదు. దాట్స్ ద బ్యూటీ. కాబట్టి ఏదైనా కనిపించవచ్చు, మన మనసు వికారాన్ని పొందితేనే. నేను ఇన్ని చూచాను, చూడకూడనటువంటి దృశ్యాలంతా కూడా నా కళ్ళల్లో పడ్డాయి, కానీ నా మనసు మాత్రం వికారం చెందలేదు అని అనుకుంటూ అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు వానరుడుగా స్వామి యొక్క లక్షణాలు చూపిస్తాడు. క్యారెక్టరిస్టిక్స్, మంకీ ఎట్లా ఉంటుందో. వాల్మీకి మంకీ అసలు ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో, మంకీ వే ఆఫ్ థింకింగ్ మనం చేస్తాం ఇప్పుడు సాధకులం. అదే చూపిస్తాడు అక్కడ. ఇక్కడ మనకు గురువుగా కనిపించడం, విచిత్రంగా ఉంటాడు. ఇక అంతా వెతికాడు ఎక్కడ కనిపించలేదు. మొత్తం లంకంతా తిరిగేశాడు. ఒక అశోకవనం మిగిలింది, అది తమాషా. అక్కడ పోతే అమ్మ కనపడుతుంది. అంతా తిరిగాడు, వచ్చేసాడు, వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ ఎక్కడికైతే వచ్చాడు అక్కడికి వచ్చాడు, సముద్ర తీరానికి. అక్కడ కూర్చున్నాడు. నైట్ చంద్రుడు దివ్యంగా వెలుగుతూ ఉన్నాడు, వెన్నెల ఉంది. కూర్చొని ఆలోచన చేస్తాడట. ఏంటబ్బా, ఇప్పుడు చూడండి, ఇదంతా వాల్మీకి రామాయణంలో ఉంది, నేను రాశాను.
ఏం చేయాలి? ఇంకా ఎక్కడ కనిపించలేదు సీతమ్మ. ఇంతకు నేను వచ్చింది ఎందుకు ఇక్కడికి? నేను వచ్చిన పని ఏంటి? ఆమెను తెలుసుకొని పోయి చెప్పాలి కదా. మరి ఆమె నాకు కనిపించలేదు కదా. ఇన్ని చూసేసాను, ఇంకా ఉండేది ఏమిటి? ఒక్క అశోక వనం. ఇన్ని చోట్ల లేనిది అశోక వనంలో మాత్రం ఎట్లుంటుంది? ఇన్ని వనాలు చూసి వచ్చాను. మరి అక్కడ కూడా లేకపోతే ఏం చేయాలి? ఈ విషయం పోయి చెప్పాలి. లేదండి అక్కడని చెప్పాలి. చెప్పడమా చెప్పకుండా ఉండడమా? తమసండి. చెప్పామనుకో ఏం జరుగుతుంది? చెప్పలేదనుకో ఏం జరుగుతుంది? సీతమ్మని లేకపోతే ఇక్కడ లేదని చెబితే రాముడు బ్రతకలేడు గనక, నేను గనక పోయి అయ్యా అణువులో వెతికేశాను, ఎక్కడ సీతమ్మ లేదు అని గనక నేను చెబితే రాముడు ఏం చేస్తాడు తెలుసా? సీత ఇట్లా సీత అని ప్రాణాలు వదిలేస్తాడు. ఎవరు చెప్పారు ఆయనకి? సీత అని ప్రాణాలు వదిలేస్తాడు. రాముడు ప్రాణాలు వదిలేసిన తర్వాత లక్ష్మణుడు బతుకుతాడబ్బా. విచిత్రమైన సాలిలాక్వి. రాముడు చచ్చిపోయిన తర్వాత లక్ష్మణుడు ఎందుకుంటాడు? అట్లా ఉండేవాడైతే అయోధ్యలోనే ఉన్నాడు. ఈయన కూడా ఎందుకు వస్తాడు? ఆయన కూడా పోతాడు. ఇద్దరు పంపించేశాడు ఇప్పుడు అనవసరంగా. ఎటువంటి వాడు పంపించాడు చూడండి. ఫస్ట్ రాముడిని, మరి రాముడు లక్ష్మణుడు దగ్గర వదిలేశాడు. మళ్ళీ రాముడు లక్ష్మణుడు పోయిన తర్వాత ఎట్లయినా మీడియా రాస్తుంది కదా, దీన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది కదా. భరతుడు రాజు కదా, తెలుసుకుంటాడు కదా, ఆయనకు దూతలు ఉంటారు కదా, మెసెంజర్స్. భరతుడికి రాముడు అంటే ఎంత ప్రేమ. రాముడు చనిపోయాడు, లక్ష్మణుడు చనిపోయాడంటే భరతుడు గుటక్. ఆంజనేయ స్వామి పాపం పాపం పాపం. ఎవరు? శత్రుఘ్నుడు. ఏదో భరతుడు నమ్ముకొని ఉండేవాడు. భరతుడు పోతే శత్రుఘ్నుడు ఉంటాడా? రాముడు పోయినప్పుడు లక్ష్మణుడు ఎట్ట పోయినాడు, భరతుడు పోగానే శత్రుఘ్నుడు పోతాడు. 4 పోయినారు ఇక్కడికి. ఓ సర్గంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది నవ్వుకుంటా ఉంటాం మనం. 4 పోయారు పాపం. ఉన్న 4 బిడ్డలను పోగొట్టుకున్న తర్వాత తల్లులు మాత్రం ఉంటారా? కౌసల్య టప్, సుమిత్ర చెప్, కైకేయి గుప్. ఎందుకు? ఆయన భాష. 3 తల్లులు పోతారు. 4 + 3 7. అయోధ్య ప్రజలు సామాన్యుల వాళ్ళు మొత్తం వరుస పెట్టిపోతారు. కొన్ని లక్షల మంది పంపించేశాడు. ఇదంతా జరిగిన తర్వాత మా రాజుడాడే సుగ్రీవుడు ధర్మాత్ముడు. మన వల్లే కదా ఇది జరిగింది. వారిని సంహరించి రుమను నాకు ఇచ్చాడు, పట్టాభిషేకం చేశాడు రాముడు. నేను చెప్పాను, అయ్యా నీ భార్యను తీసుకొచ్చి నీకు అప్పచెప్పడం అనేటువంటిది మా ధర్మం అన్నాను, పంపించాను. కానీ కుదరలేదు. రాముడు మరణించాడు, లక్ష్మణుడు మరణించాడు. ఇంతమంది పోయిన తర్వాత నేనెందుకు? సుగ్రీవా అంటే అటు అయోధ్య పోయింది, ఇటు కిష్కింధ పోయింది, 2 రాజ్యాలు పోయినాయి. సుగ్రీవుడు పోతానే అప్పుడట రుమ లేక ఇంతకాలానికి భర్తకు దూరం అయిపోయి బ్రతికి రాముడు వల్ల దగ్గర అయ్యి కళ్ళ ముందే కలలాగా కరిగిపోయిందా నా జీవితం అని అనుకొని రుమ టప్. వాల్మీకి వైభవం ఏంటంటే ఇంత పెద్ద సబ్జెక్ట్లో ఇది ఏంటో ఒక సర్గంతా ఇదే. క్యారెక్టరిస్టిక్స్ చూడండి. రుమ చచ్చిపోతానే, రుమ సామాన్యురాలు, మామూలుగా భర్తను ప్రేమించింది. ఆవిడ అట్లా చచ్చిపోతే తార ఎటువంటిది? మరి వాలి పోయి, సుగ్రీవుడు పోయి, పాపం రుమ కూడా పోయింది. పెద్దదాని, రుమ కన్నా పెద్దదాన్ని నేను ఎందుకు ఉండేటట్టని తారలో కలిసిపోదు. పాపం నాన్నను పోగొట్టుకొని, తమసండి, చిన్నాన్నను పోగొట్టుకొని, అమ్మను పోగొట్టుకొని, పిన్నమ్మను పోగొట్టుకొని, నేనెందుకని మా యువరాజు అంగదుడు చకచక వెళ్ళిపోతాడు. అంగదుడు కూడా వెళ్ళిపోతాడు. ఇంతమంది పోయిన తర్వాత చూడు, నా కళ్ళ ముందే పశువులంతా పోతుంటే నేనెందుకని జాంబవంతుడు పోతాడు. నీలుడు నలుడు అందరిని పంపించేసి లాస్ట్ అన్నాడు, ఇందరు పోయిన తర్వాత మా వాళ్ళు ఉండారే. ఎవరా? వీళ్ళు. ఇక వీళ్ళు ఊరుకుంటారా? ఒకరి మీద ఒకరు పడి గొక్కొని, పిక్కొని, కొట్టుకొని, చంపు. మరి ఇదెందుకు ఈ వారు?
అంటే వాళ్ళని మాత్రం మామూలుగా చంపాల, వీళ్ళనంతా టుప్పు 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 అన్నాడు. వాళ్ళని మాత్రం వాళ్ళట ఒక్కొక్కరినొకరు గిక్కొని 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 అందరు చచ్చిపోతారట. మొత్తం పోయింది అంతే. ఎవరుండారండి? నేను ఒక్కడనే ఉంటా. ఇది చూడు తమాషా, నేను ఒక్కడనే ఉంటా, అందరూ పోతారు. మరి ఇందరు పోయిన తర్వాత నేను ఒక్కడు ఉండడం బాగుంటుంది. వినాశే బహవో దోషా. కాబట్టి నేను కూడా పోవాలా కదా. ఇంతమంది పోయిన తర్వాత అసలు కారణం నేను చూసి వస్తానని నేను పోయి చెప్పడం వల్లనే జరిగింది. నేను అసలు చెప్పకుండా ఉంటే జరిగేది కాదు. నేను పోయి సీత కనపడలేదు అనగానే స్టార్ట్ అయింది. చక 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 అందరూ పోయినారు. ఇంతమంది పోయిన తర్వాత నేను కూడా పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఉండాలనుకున్నా ఉండడం బాగుండదు అని నేను అనుకుంటాను. అందరిని పంపించి అక్కడ ఉన్నాడు చూడండి. కాబట్టి నేను కూడా పోవాలా అంటే నేను చచ్చిపోవాలా? వినాశే బహవో దోషా. అబ్బా, సావులో చాలా బాధలు ఉన్నాయి. చచ్చిపోయిన తర్వాత మనకి ఏం కనిపిస్తుంది చూడండి తమాషా. ఇదంతా కనిపించదు కదా మనకు. ఈ ప్రపంచం అంతా సాధకుల గొడవ ఇదంతా, సరేనా? వినాశే బహవః దోషాః. కాబట్టి చచ్చిపోయిన తర్వాత చావులో ఇన్ని ఉన్నాయి. కాబట్టి చావడమా బ్రతకడమా? వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. జీవన్ భద్రాణి పశ్యతి. బ్రతికుంటే మనోడు అంటారు చూడండి, బలసాక్ అదే. చచ్చిపోతే ఇన్ని బాధలు ఉన్నాయి, మళ్ళీ తగలబెడతారు, మళ్ళీ ఇదంతా తగలబెడతారు, ఇదంతా కాలిపోతూ ఉంటుంది. ఎట్లుంటుందో ఏమో. దీనికి అంతటికంతే కూడాను బ్రతికుండడమే మంచిది కనుక, సావు కంటే కూడా బ్రతికే మంచిది కనుక, ఇప్పుడు పోతేనేమో ఇట్లా ఉంటుంది, పోకపోతేనేమో ఆంజనేయుడు ఏమిటి ఇంకా రాలేదే, సాధించుకొని రాలేదు అనుకుంటారు. ఏం చేయాలి? కాబట్టి చనిపోతే ఏమో బహవో దోషాః జీవన్ భద్రాన్ని పశ్యంతి. కాబట్టి మనం భద్రాన్ని పశ్యతి, ఇక్కడ ఉండి కళ్యాణకరంగా జీవించడం మంచిది కనుక ఇప్పుడు బాగా ఆలోచిస్తే పోయినా ఉపయోగం లేదు. ఎందుకని? అందరూ పోతారు. పోకుండా ఉన్నామనుకో ఈ రెండిట్లో ఏం మేలు అని. సీతను అపహరించిందేమో రావణుడు, పోగొట్టుకున్నదేమో రాముడు, ఆయన భార్య తెచ్చిచ్చిందేమో సుగ్రీవుడికి, ఆయన బిడ్డేమో అంగదుడు. వీళ్ళందరిది సమస్య. చివరికి నా నెత్తుకొచ్చి పడింది ఇదంతా. సమస్య ఏమో వాళ్ళది. ఇప్పుడు పోవాలో తెలియడం లేదు, ఉండాలో తెలియడం లేదు. పోతే బాధలు ఉన్నాయి, ఉంటే బాధలు ఉన్నాయి. అంతా నా నెత్తుకొచ్చి పడింది అంతా. నాకెందుక, నేను పోను. సేమ్ వాల్మీకి రామాయణం. మురికి మిమ్మల్ని నవ్వి చెప్తున్నాను అంతే, సరేనా? మీరు చదివితే తెలుస్తుంది దాని కథ. నేనేం పోను అని ఇటు చూసి, ఏది ఎట్లున్నాయి లంకలో మంచి మంచి ఫ్రూట్ గార్డెన్స్ అంతా ఉన్నాయి. నేను ఇక్కడ కనుకుంటే తీయని ఉదకం, మధురమైనటువంటి జలం ఉంది ఇక్కడ. ఎక్కడ చూసినా చిత్ర విచిత్రమైనటువంటి పండ్లు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడెప్పుడు కావాలనో ఆ పండ్లు తీసుకోవడం, పండ్లు తినడం, నీళ్లు తాగడం, పడుకొని హాయిగా ఉండడం.